ఇగో కవిత అరెస్ట్ కాలేదన్నారు. సుప్రీంకోర్టు జోక్యం వల్లే కవిత అరెస్ట్ కాలేదు. గత పార్లమెంట్ ఎన్నికలు పలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కై బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూశారని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేవారా అని ప్రశ్నించారు. కవిత అరెస్టు కాకపోవడానికి బీజేపీతో సంబంధాలు కారణం కాదని, సుప్రీంకోర్టు జోక్యమే అని కారణం సుప్రీంకోర్టు జోక్యమే కారణమని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కు వల్లే 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్. ఈయన ఏమంటాడంటే మా చెల్లె ఎందుకు అరెస్ట్ కాలేదంటే సుప్రీంకోర్టు జోక్యం వల్ల కాలేదు, లేకపోతే అవు అంటే మేము దొంగ పని చేసినాం, మేము తప్పు పని చేసినాం, కానీ సుప్రీంకోర్టు పోతే మాకు స్టే ఇచ్చింది, అందువల్లనే అరెస్ట్ కాలేదు. కాంగ్రెస్ ఉంది బీజేపీ ఒక్కటే, అందుకనే 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు పెడతారు కాబట్టి ఇది క్లియర్గా బయటపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది బీజేపీ ఒకటట, ఓసారి బీఆర్ఎస్ ఉంది బీజేపీ. ఏమైనా బీజేపీ మీద ఎడుచుడు, హిందువుల మీద ఎడుచుడు. భారతీయ జనతా పార్టీ అంటేనే ఈడ ఉన్నోళ్ళందరి కుట్ర. చాలా పార్టీలకు ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే కుట్ర. ఎంత కుట్ర ఉంటే అంత పైకి పోతారు బిడ్డ. ఏంటంటే ఇనుములు ఏం చేస్తారంటే వేడి చేసి గట్టికి కొడితే ఏమవుతుంది, అది గుణపం అవుతుంది, గుచ్చుకుంటుంది. మీకు బీజేపీకి అట్లనే.